హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మదీనా సర్కిల్లోని అబ్బాస్ టవర్స్ లో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులో ఉన్న 40కి పైగా వస్త్ర దుకాణాలు కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 ఇంజిన్లతోటి అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు. భవనం పూర్తిగా కాలిపోవడంతో స్లాబ్ ఏ క్షణంలోనైనా కూలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. రాత్రి 2:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, పాత బస్తీ అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? పాత బస్తీలోని అబ్బాస్ టవర్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి 2:30 ఫైర్ సంబంధించిన అధికారులకి సమాచారం అందింది. అంటే అరౌండ్ 1 o'clock ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం అబ్బాస్ టవర్స్ వద్ద ఉన్నాం. మొత్తం కూడా 4th ఫ్లోర్ సంబంధించి 4 ఫ్లోర్ల బిల్డింగ్, దాంతోపాటు సెల్లార్ కూడా ఉంది. సో 4th ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయింది. 4th ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో దాదాపు 8 ఫైర్ ఇంజన్లతోటి దాదాపు 50 మందికి పైగా ఫైర్ సంబంధించిన అధికారులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతము ఇంకా ఫైర్ అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడవచ్చు. 4th ఫ్లోర్ సంబంధించి అంటే ఈ అబ్బాస్ టవర్స్లో దాదాపు అన్నీ కూడా బట్టల దుకాణాలు, రెడీమేడ్ షాప్స్ ఉన్నాయి. సో 4th ఫ్లోర్లో గోడౌన్స్ కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో అందులో ఫైర్ స్టార్ట్ అయింది. సో అందులో ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత కేవలం 4th ఫ్లోర్లోనే దాదాపు 40 నుండి 50 వరకు దుకాణాలు ఉంటాయి. సో అన్ని దుకాణాలు కూడా దాదాపుగా మంటలు వ్యాపించాయి. అన్ని దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కానీ ఆ ఫైర్ అనేది బిల్డింగ్ మొత్తం వ్యాపించకుండా ఆపే ప్రయత్నం అయితే ఫైర్ సంబంధించిన అధికారులు చేస్తున్నారు. మనతో పాటు ఫైర్ సంబంధించిన అధికారి వెంకన్న ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ ఫైర్ ఫైటింగ్ ఎలా జరుగుతుంది? ప్రస్తుతం 2:15 ఇక్కడ మదీనా సన్స్ టవర్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా మొగల్పుర వెహికల్ని టర్న్అవుట్ చేయడం జరిగిందండి. వీటికి వచ్చేసరికి బిల్డింగ్ వచ్చేసి 2 సెల్లార్లు ఉన్నాయి. గ్రౌండ్ ప్లస్ 3 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నాయి. 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో ఫైర్ అయింది. సో 2nd అండ్ 3rd ఎక్స్టెండ్ అయ్యేసరికి ఈ ఫైర్ ఇంజన్ ఒక్కటి సరిపోదని చెప్పి ఇమీడియట్గా రిమైనింగ్ వెహికల్స్ని కూడా పిలిపించడం జరిగింది. మొగల్పురతో పాటు మ్యూజియము, యాకత్పుర, సికింద్రాబాద్, రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి, మలక్పేట, హైకోర్టు 8 వెహికల్స్ పిలిపించడం జరిగింది. మేమందరం దగ్గరుండి ఒక్కొక్క పక్కకు ఒక్కొక్క ఆఫీసర్ ఉండి మొత్తం మానిటర్ చేసుకుంటా ఫైర్ పక్క బిల్డింగ్లకు ఎక్స్టెండ్ కాకుండా మాత్రం కంట్రోల్ చేయగలిగినాం. లోపలికి యాక్సెస్ సరిగ్గా లేకపోవడం మూలంగా కొంచెం టైం తీసుకుంది. 1 by 1 షాప్స్, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా రెడీమేడ్ బట్టలు ఉన్నాయి కాబట్టి స్మోక్ బాగా జనరేట్ అవుతుంది. మాకు యాక్సెస్ దొరకలేదు. సో మెల్లగా అన్ని కంట్రోల్ చేసుకుంటా ఫైర్ని అయితే మొత్తానికి కంట్రోల్ 70. ప్రస్తుతం మనం చూస్తున్నాం టాప్ ఫ్లోర్ మొత్తం కూడా మంటలు ఎక్కడికక్కడ వ్యాపించాయి. సో ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? దట్టమైన పొగలు ఉన్నాయి. ఫైర్ ఫైటింగ్ ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మొత్తం ఎన్ని షాప్స్ ఉండొచ్చు? ప్రస్తుతం షాప్స్ కౌంట్ చేయలేదని నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి మొత్తానికి. అవి కూడా కొంచెం ఫైర్ పుటప్ అయిన తర్వాత ఎన్ని షాపులు ఏంటి అనేది తెలుసు. ఎందుకంటే ఒక్కరు కాదు, డిఫరెంట్ యాజమాన్యం ఉన్నది. దాంట్లో ఎన్ని షాపులు ఉన్నాయనేది తెలియదు. కానీ మొత్తానికి అన్ని రెడీమేడ్ గార్మెంట్ షాపులే ఉన్నాయి. దాంతో కొంచెం యాక్సెస్ ఇబ్బందికరంగా ఉంది. కంట్రోల్ అయిపోయింది. ఫైర్ 80% కంట్రోల్ చేసేసినాం. ఇంకొక 1.5 అవర్లో మొత్తం ఫైర్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిల్డింగ్ చూస్తే పాత బిల్డింగ్ లా ఉంది. అది కొలాప్స్ అయ్యే, పైన స్లాబ్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్లాబ్ కొలాప్స్ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి హీటుకు బాగా అయిపోయి మనం వాటర్ కొడితే కూడా ఒక్కొక్కసారి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని బయట ఎవరు లేకుండా ఓన్లీ మా ఫైర్ ఫైటర్స్ మేము కూడా సేఫ్ జోన్లో ఉండకుండా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా కిందికి పంపించమని చెప్పి పోలీస్ వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇందులో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందా ఈ ఫైర్ యాక్సిడెంట్లో? ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరికి ఇంజ్యూరీ కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఓన్లీ ప్రాపర్టీ లాస్ అయింది తప్ప ఎవరికి ఏం కాలేదండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ సంబంధించి ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్, అంటే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా పాటిస్తున్నారా? అదేమైనా నోటీస్ చేశారా? అసలు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ప్రైమరీగా మీరు గమనించిన దాన్ని బట్టి రీజన్ ఏంటి? మేబీ ఇంకా అండర్ ఇన్వెస్టిగేషను అయితే ఎలక్ట్రిసిటీతో అయిందా ఏంటనేది తెలియదు. ఇంకా అది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. ఈ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి దీనికైతే సేఫ్టీ ఏం లేదు. ఎటు చూసినా కూడా ఫైర్ సేఫ్టీ అయితే ఏమైతే కనపడతలేదండి. తర్వాత ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత బిల్డింగ్ హైట్ ఏరియాను బట్టి ఏంటి సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి ఏం లేవు అనేది అంతా డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికి అబ్బాస్ టవర్స్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఆస్తి నష్టం జరిగింది. సో ఇంకా ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేస్తున్నారు. దట్టమైన పొగలున్న కారణంగా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైతే మంటలు అదుపులోకి తీసుకొచ్చాము. ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తాము. దాంతోపాటు
పాత బిల్డింగ్ పైన ఉన్న స్లాబ్ మొత్తం కూడా దెబ్బతిన్నది కాబట్టి ఏ క్షణమైన కూలే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అన్ని చర్యలు తీసుకున్నాము. ఎట్ ది సేమ్ టైం ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అనే దానిపైన కూడా ఆరాధిస్తాము. ఒకవేళ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకపోతే చర్యలు తీసుకుంటాము అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ విక్స్ న్యూస్, హైదరాబాద్.